ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. ఈవెన్ నౌ ఐ అనౌన్స్డ్ దట్ ఐ విల్ రీస్టోర్ ట్వైస్ యాజ్ మచ్ టు యూ. జకరియా చాప్టర్ 9 వర్స్ 12. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు కృపా సత్య సంపూర్ణుడు, సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు. ఈ రోజున నిరాశలో ఉన్న వారికి ఓదార్చుటకు, వారిలో కొత్త ఆశలను కలగజేయుటకు ఆయన మనతో ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడబోతున్నాడు. ఇంతవరకు నీవు ప్రయత్నించి అలసిపోయి ఉండవచ్చు, విసిగిపోయి ఉండవచ్చు. ఇక నా వలన కాదు, నేనేం చేయలేను అనేంతగా నీ యొక్క హృదయాన్ని నీవు కఠినపరుచుకొని ఉండొచ్చేమో గాని దేవుడు ఈ లేఖనము ద్వారా సెలవిస్తున్నాడు. ఈసారి ప్రయత్నించి చూడు, ఈసారి నువ్వు చేసి చూడు. నీవు అనుకున్న దానికంటే ఎక్కువగా, అంటే రెండంతలుగా నేను నీకు అనుగ్రహించబోతున్నాను అని ఈ వాక్యం ద్వారా దేవాతి దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏ స్థితిలో కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృంగిపోవడానికి ఇష్టపడకూడదు. ఎప్పుడు ధైర్యం కలిగి జీవించాలి. ఎందుకో తెలుసా? మనకు తోడై ఉన్న దేవుడు సామాన్యుడు కాడు. ఈ లోకమునే తన యొక్క నోటి మాట చేత సృజించినటువంటి దేవుడు. మనం అనుకున్న ప్రతి కార్యాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారుగా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియజేయుచున్నాను అని పలికినటువంటి ఈ యొక్క మాటలను ఇజ్రాయేలును గూర్చి చెప్పబడినవి. చెదిరిపోయిన ఇజ్రాయేలీలను, బబులోనులో బందీలుగా చెరపట్టబడిన యూదులను దేవుడు విడిపిస్తానని వారికి వాగ్దానం చేశాడు. భక్తుడు అంటున్నాడు, నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను, ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆయన చెప్పినట్లుగానే చెరపట్టబడిన వారిని, చెదిరిపోయిన ఇజ్రాయెల్ను మరలా తమ దేశమందు చేర్చి వారిని ఆశీర్వదిస్తాడు. రెండంతలుగా మేలులు వారికి దయచేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ జీవితంలో ఇజ్రాయేలుల వలె అలసిపోయి నాకు ఇంకా ఏ భవిష్యత్ లేదు, నాకు ఇంకా ఎటువంటి సంతోషం అనేదే లేదు, బ్రతికి ఉన్నన్ని రోజులు ఈ జీవితాన్నే నేను జీవించాలి, ఏ పని చేసినా కలిసి రావడం లేదు, ఎన్నిసార్లు ప్రయత్నించినా నా బ్రతుకులో మార్పు కలగడం లేదు అని కృంగిపోయి నిరాశలో నీ ఉండిపోయావా? అయితే ప్రభు ఈ రోజున ఈ యొక్క లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బంధకాలను విడిపించి నీకున్న సమస్యలన్నిటిని తీసివేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. జీవితమే అంతమైపోయింది అని అనుకుంటున్న నీ జీవితంలో కొత్త ఆశలను కలగజేయబోతున్నాడు. ఎప్పుడూ దుఃఖమే, ఎప్పుడూ బాధనే అనుకున్న నీకు సంతోషమును పరిచయం చేయబోతున్నాడు. భర్తలో మార్పు రాదు, నా భార్య ఎప్పటికీ మారదు, నా అత్తమామలు, నా తల్లిదండ్రులు ఎప్పుడు ఇంతే, నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోరు అని అనుకుంటున్నావేమో, వారిలో సంపూర్ణ మార్పును కలగజేయబోతున్నాడు. దేవుడు వ్యసనాల నుండి నీకు విడుదల కలగజేయబోతున్నాడు. మన దేవుడు నీ యొక్క ఎండిపోయినటువంటి స్థితిని మరలా చిగురింప చేయగలిగినటువంటి
చేయడానికి సమర్థుడు. నీవు ఇంతవరకు ఏ కారణము చేత నష్టమును మాత్రమే చూడాల్సి వస్తుందో తెలియదు గాని ప్రభు అంటున్నాడు, రాబో దినములలో నీకు రెండంతలుగా లాభమును నువ్వు చూడబోతున్నావని. ఆయన ద్వారాలు తెరిచి ఉన్నాడు. నీ మార్గానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించి నీకు ఏ అపాయము లేని దారిని ఏర్పరిచి ఉన్నాడు. ఇంతవరకు మనుషులు చెప్పినటువంటి మాటలను వదిలేసాయి. వారు నీలో విశ్వాసాన్ని తగ్గిస్తారు. కానీ ఈ రోజున దేవుడు ఈ మాటల ద్వారా నీలో ఆత్మధైర్యాన్ని నింపుతున్నాడు. నీపై నీకున్న విశ్వాసాన్ని వృద్ధి చేస్తున్నాడు. ఆయన తప్పకుండా రెండంతలుగా మేలును చేస్తాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉన్న నీవు నిరీక్షణను ఏ రోజు వదిలిపెట్టకు. నీవు చేయాలి, నీవు సాధించాలి అనుకున్నటువంటి వాటి కోసం మరొకసారి ప్రయత్నం చేయి. మీ కోటలో మరలా ప్రవేశించుడి. ఆయన రెండంతలుగా మేలులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన విధంగా నిరీక్షణతో మంచి మాత్రమే జరుగుతుందని మరలా ప్రయత్నించు. తప్పకుండా ఆయన నీ జీవితంలో రెండంతల మేలులను దయచేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయును గాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, రెండంతలుగా మాకు మా జీవితంలో మేలులు చేస్తారని, ఇప్పటి వరకు కాని కార్యాలు, ఇప్పటి వరకు మేము అనుకోని కార్యాలు, ఊహించని కార్యాలు మా జీవితంలో మీరు జరిగిస్తారని ప్రభా మీరు మాతో ఉండి అయా మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు ప్రభా. అందును బట్టి స్తోత్రాలయ్యా. అయా, మేము మిమ్మల్ని అడిగిన వాటిని కార్యాచరణలో పెట్టడం, అయా మాకు తండ్రి విజయాన్ని మీరు అనుగ్రహించడం తప్పకుండా జరుగుతుందని ప్రభా నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అవిశ్వాసాన్ని వారిలో తొలగించండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభా, ఆ యొక్క రిపోర్ట్స్ నిమిత్తమో తండ్రి మొరపెట్టుకుంటున్నారో ప్రభా, అయా వారు అనుకోని రీతిగా, ఊహించని రీతిగా నార్మల్ రిపోర్ట్స్, ప్రతి ఒక్క తండ్రి అనారోగ్య సమస్యకు సంబంధించిన ప్రతి ఒక్క నార్మల్ రిపోర్ట్ ను వారికి దయచేయండి తండ్రి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి. డాక్టర్ సైతం ఆశ్చర్యపడే రీతిగా తండ్రి బిడ్డలను మీరు స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా, అదే విధంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, మనస్పర్ధలు, అయ్యా మరి వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయ్యా, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ యందు భయము, భక్తి కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. అయ్యా, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, మద్యపానము, ధూమపానము నుండి వారికి విడుదల దయచేయండి. ఆ యొక్క తండ్రి డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. అయ్యా మరి చెడు ఆలోచనలు, చెడు ప్రభావితమైనటువంటి పనులు బిడ్డలు ఏవి కూడా చేయకుండా తండ్రి సహాయం చేయండి తండ్రి. అదే విధంగా కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరే ఉండి న్యాయమును జరిగించండి తండ్రి. అదే విధంగా అయా ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి. మీరే నిజమైన దేవుడని ప్రతి ఒక్కరూ తండ్రి మిమ్మల్ని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తమును బిడ్డలకు బయలుపరచండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. మీ చిత్తానుసారంగా సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లి. బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యవంతులుగా మరి వారు ఉండడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం. అయా దేశాన్ని, అధికారులను మీరు దీవించండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును అధికారులకు మీరు అనుగ్రహించండి ప్రభా. అయా దైవజనులకు మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. అయా వారు చేస్తున్న ఆ పరిచర్యను అంతటిని దీవించండి ప్రభా. మీ సన్నిధిని వారితో ఉంచి తండ్రి అనేక ఆత్మలను రక్షించే భాగ్యం దయచేయండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. అయా వారిని తండ్రి మీరే కాచి కాపాడండి. అయా విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారు వారి మొరను మీరు ఆలకించండి
దీవించండి తండ్రి. వారికి సమాధానమును అనుగ్రహించండి. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడవు నీవే, వారి గాయములు కట్టువాడవు నీవే, అనాథలను అభాగ్యులను ఆదరించువాడవు నీవే, విధవరాల పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు నీవే, జాలిగల దేవుడవు నీవే, కరుణగల దేవుడవు నీవే తండ్రి. మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన బహుపూజింపదగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదాలతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.